హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్. ఇక ఈరోజు విశాలాక్షి శారీస్ లో అయితే ఉన్నారండి. యాక్చువల్ గా వీళ్ళైతే వీవర్స్ అనమాట. ఇంతకు ముందు కూడా ఒక వీడియో మీ అందరికి షేర్ చేశాను. ఇప్పుడు ఇది మనది సెకండ్ వీడియో. వెడ్డింగ్ సీజన్, పెళ్లిళ్ళు చాలానే అవుతున్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర చాలా రకాల వెరైటీస్ అయితే వచ్చేసాయి. వీళ్ళు వచ్చేసి మార్కెట్ సప్లయర్స్ అండి. మార్కెట్ లో చాలా షాప్స్ కి సప్లై చేస్తూ ఉంటారు. ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే మంచి బడ్జెట్ రేంజ్ లో మంచి మంచి చీరలు రెడీగా ఉంచారు మన కోసం. అసలు మీరు ఈ చీరలు చూడండి, డిజైన్స్ అయితే పక్కా నచ్చుతాయి అండ్ చాలా బెస్ట్ ప్రైస్ కే ఇస్తారండి. షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, ఆన్లైన్ లో కూడా ఇస్తారు. షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది. మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలో మార్కెట్ లో కనిపించినటువంటి డిజైన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. వీలుంటే ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి. అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం కదా. ఇక ఫస్ట్ చీర అయితే చూద్దాం. పెద్ద బార్డర్తో చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి. ఇలాంటి చీరని ఇది మేడం. చీరలు వచ్చేసి మామూలుగా ప్యూర్ పట్టు చీరలు ఉంటాయి కదా మేడం, ఆ చీరలు మొత్తం కాపీ అన్నట్టు. ఇవి 20,000, 25,000, 30,000 వస్తాయి డిజైన్స్ అన్ని. వాటిని మేము ఏం చేసినామంటే చిన్న అంటే అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరు కట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ తక్కువ రేట్లో తీసుకొచ్చినాం అన్నట్టు. ఓకే, ఇవి మీరు చూడండి, మామూలుగా ప్యూర్ సిల్క్ మార్క్ అలా ఎలా ఉంటాయో సేమ్ ఆ డిజైన్స్ ఇవన్నీ. కలర్స్ అట్లానే ఉన్నాయి, కలర్స్ అలా ఉంటాయి మేడం. ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైనర్ పీస్ అండి. అంతే మేడం. ఇవి ఎలా ఉంటాయి అంటే మనం కట్టిన సారీ ఇంకొకరు కట్టద్దు మళ్ళా, అందుకని చెప్పేసి మేము అలా డిజైన్ చేస్తాం అన్నట్టు. అంటే ప్యూర్లోనే అట్లా అనుకుంటారు కానీ అవే డిజైన్స్ తీసుకొచ్చారు కాబట్టి మన దగ్గర చీర ఇంకొకరి దగ్గర ఉండదండి. అంటే ఒకే డిజైన్కి వీళ్ళు కలర్స్ తేరు, ఒక డిజైన్కి ఒక చీర అట్లానే అనమాట. అంతే మేడం. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినాం అనుకోండి మేడం, ఇప్పుడు శారీ ఉంది పింక్ శారీ, మళ్ళీ ఇంకా ఇంకో దగ్గర కనిపించదు ఈ శారీ, మీరు మాత్రమే కట్టుకోవాలి, ఓన్లీ యూనిక్ అన్నట్టు. అలాంటి శారీస్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మేడం. ప్లస్ గుర్తుపట్టరు మేడం మన శారీస్ ఏంటంటే ప్యూరా సెమియా అని గుర్తుపట్టడానికి కూడా రాదు, అలా తయారు చేపిస్తాం అన్నట్టు. జరీ వీవింగ్ క్లాత్ అంత బాగా తీసుకుంటారు. యా మేడం. ఏంటంటే ఇన్ కేస్ క్వాంటిటీ కావాలి, ఈ డిజైన్ అదిరిపోయింది అసలు. నో మేడం, క్వాంటిటీ కూడా నో ప్రాబ్లం మేడం. ఎందుకంటే మేడం ఇవన్నీ మేము ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అన్నట్టు. ఇప్పుడు మీకు ఈ శారీ నచ్చింది, దీంట్లో మీకు 100 శారీస్ కావాలి, ఒక 10 కావాలి, 20 కావాలి, ఆర్డర్ బేసెస్ మీరు ఆర్డర్ ఇవ్వండి, మేము చేసి ఇచ్చేస్తాం. ఇది చూసారండి ఎంత బాగుందో అసలు. కలర్ కూడా మీడియం బార్డర్స్ ఉన్నాయి. ఒకటి చూసే లోపు ఇంకొకటి మంచి చీర వస్తుంది. చూడండి ఎంత బాగుంది అసలు. ఆ కలర్ కాంబినేషన్స్ ఏంటి, ఆ బూటాస్ అవి ఇవి. ఇక్కడ చెట్ల మీద పక్షులు ఎగురుతున్నట్టుగా అట్లా ఉంది కాన్సెప్ట్. వీవింగ్, ఇది వీవింగ్ అంటే జనరల్గా ఫ్యాన్సీ చీరల పైన ప్రింట్స్ బోలెడని చూస్తాం, కానీ ఈ వీవింగ్ చేయడానికి వాళ్ళు ఆ డిజైన్ వేసుకోవడం కానీ ఎంత కష్టం ఉంటుందో అండి. ఇది చూడండి, ఇది కూడా సేమ్. అసలు ప్రైజే అడగలేదు నేను, మర్చిపోయాను. ప్రైస్ ఎంత ఇప్పుడు? దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయము. 2,300 రూపీస్ అండి. అదేనా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంతే కదండి? ఎస్ మేడం, 2,300 రూపీస్. అది కూడా డబుల్ బార్డర్, అంటే ఈక్వల్ బార్డర్ వచ్చాయి ఇందులో. ఇంకా ఇప్పుడు మీరు ఇవి చూపించారు కదా, ఈ రెండు చూపించారు కదా, ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి. ఇట్లా చిన్న బార్డర్ తో కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో, చిన్న బార్డర్స్ లో కలర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ చిన్న బార్డర్ అడుగుతున్నారు కదా, మేడం. సో అట్లాంటి వాళ్ళ కోసం. అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ డిఫరెంట్ మేడం. ఒక్కొక్కరికి పెద్ద బార్డర్ నచ్చుతుంది, ఒక చిన్న బార్డర్ నచ్చుతుంది. సో మేము అందరినీ దృష్టిలో పెట్టేసుకొని ఈ శారీస్ తయారు చేస్తాం అన్నట్టు. పెద్ద బార్డర్స్ నచ్చే వాళ్ళకి పెద్ద బార్డర్స్, చిన్న వాళ్ళకి చిన్న ఇచ్చేస్తుంటాము. క్లాత్ అయితే అన్ని సాఫ్ట్ గానే తీసుకున్నారు. సేమ్ మేడం, క్లాత్ విషయంలో ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, కాకపోతే డిజైన్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఈ కాస్ట్ లో మీ దగ్గర బోలెడన్ని డిజైన్స్ ఉన్నాయి. యా మ్యామ్. ఏంటంటే మేము వీవర్స్ కదా మేడం, ఎవ్రీ వీక్ ఏంటంటే మాకు కొత్త కొత్త డిజైన్ చేస్తూనే ఉంటాం అన్నట్టు. ఎందుకంటే బోర్ కొట్టొద్దు అన్నట్టు. ఇప్పుడు మనం వీడియో కూడా ఎవ్రీ వీక్ రిలీజ్ చేస్తూ ఉంటాం, ఎప్పుడు చూసినా కొత్తగా అనిపించాలా. ఈ చీర పైన అన్ని రోజెస్ వచ్చాయి, ఎంత బాగుంది చూడండి. ఈ చీర ఏంటంటే మేడం మనం వ్యాలంటైన్స్ డే రోజు తయారు చేయించాం ఈ శారీ స్పెషల్. దీంట్లో రెడ్ కలర్ వి ప్లస్ అన్ని కలర్స్ తీసుకొచ్చాము. ఆ రెడ్ కలర్ ఓన్లీ వ్యాలంటైన్స్ డే రోజు మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఎల్లో ఒకటే మిగిలిపోయింది. అంటే ఇప్పుడు ఎల్లో కూడా పెళ్లిళ్ళ కోసం తీసుకుంటారు. ఎస్ మేడం, దాంట్లో వైట్ కూడా తయారు చేపిస్తున్నాం నెక్స్ట్. బాగుందండి మీది. వ్యాలంటైన్స్ డే రోజు ఆ చీరలు అయిపోయినాయి, పెళ్లిళ్ళ కోసం ఈ చీరలు. అంటే ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే, మార్చిలో వచ్చేసరికి పెళ్ళి అవుతుంది. అది
కాన్సెప్ట్ బాగుంది నిజంగా. ఎస్ మ్యామ్. ఇవైతే రిసెప్షన్స్ వేసుకోవచ్చేమో. రిసెప్షన్ కూడా మేడం ఏంటంటే ఇవి మామూలుగా పెట్టుబడులు చీరలను పెడుతుంటారు కదా మేడం, అందరికీ ఏంటంటే చిన్న చిన్న శారీస్ కాకుండా మీరు పట్టు శారీసే పెట్టుబడి శారీస్ లా పెట్టుకోవచ్చు. అంత తక్కువ ప్రైస్ కి మేము చేపించేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, వాళ్ళు చుట్టాలు అడుగుతారు మిమ్మల్ని, మీకు ఏ శారీ పెట్టిండ్రు అంటే పట్టు చీర పెట్టినని చెప్పుకోవచ్చు మనం ఈ శారీస్ ఇచ్చేస్తే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషంగా చెప్పుకుంటారు 10 మంది కూడా. ఇట్లా మేము ఇట్లా పెళ్లికి వెళ్తే మా వాళ్ళు ఈ చీర పెట్టిండ్రు అని చెప్పి. వాళ్ళకి ప్రైస్ కూడా తెలియదు కదా మేడం. వాళ్ళు ఏమనుకుంటారు అంటే అమ్మో వీళ్ళ కాస్ట్లీ శారీ ఏదో 7,000-8,000 శారీ పెట్టినారని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. బట్ వాళ్ళకి మాత్రం 2,300 మాత్రమే వచ్చేసేస్తారు. సో ఎందుకంటే నిజంగానే బయట షాపుల్లో ఆ కాస్ట్ కే సేల్ చేస్తారు, చూస్తుంటాం కదా. అసలు ఈ డిజైన్ మేము కూడా ఎందుకంటే ఇంత తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే మేడం, మనం వ్యూవర్స్ కాబట్టి మనం ఏం ప్రైస్కి ఇస్తున్నాం. మీరు బయట ఏ షాప్కి వెళ్ళినా కానీ ఇది మళ్ళీ మీకు అదే 6,000కి అలా సేల్ చేస్తూ ఉంటారు. అవును. సో మేము తక్కువ ప్రైస్ ఇవ్వడానికి మెయిన్ కారణం అంటే వీవర్స్ కాబట్టి. ఇంకా మధ్యలో ఎవరు ఉండరు, డైరెక్ట్ వీవర్ నుంచే మనం తీసుకునేది కూడా. ఎస్ మేడం. అందుకని ఈ ప్రైస్కి అయితే వస్తుందండి. మీరు షాప్స్కి కూడా సప్లై చేస్తుంటాము అని చెప్పారు కదా ఇంతకు ముందు. ఎస్ మ్యామ్. ఇప్పుడు కూడా సప్లై చేస్తున్నాం, ఇంతకుముందు ఇప్పుడు కూడా సప్లై చేస్తున్నాం. సప్లై చేస్తూ కస్టమర్స్కి మనం కూడా తక్కువ ప్రైస్లో ఇవ్వాలి అన్నట్టు ఓకే మనం ఈ ప్రైజెస్కి ఇస్తున్నాం అన్నట్టు. ఈ డిజైన్కి అయితే ఒక 5 కలర్స్ చేసినట్టున్నారు ఈ డిజైన్ ప్రత్యేకంగా. అవును మేడం. ఇవి కొంచెం లైట్ కలర్స్లో వచ్చాయి. మళ్ళీ షాప్ వాళ్ళకి సప్లై చేస్తాం మేడం, వాళ్ళకి కూడా సేమ్ ప్రైస్ ఇస్తాం మేడం. వాళ్ళకి ఇంకేమో తక్కువకి ఇస్తాం అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే షాప్ వాళ్ళకి అదే ప్రైస్, కస్టమర్కి అదే ప్రైస్, సేమ్ ప్రైస్. ఇంకా వేరే షాప్ లో ఆ ప్రైస్ కి మళ్ళీ వాళ్ళు మార్జిన్ వేసుకొని సేల్ చేస్తారు. వాళ్ళు డబుల్ మార్జిన్ వేసేసుకుని వాళ్ళు సేల్ చేస్తారు మేడం. మనం ఏంటంటే తక్కువ ప్రైస్ పడ్డ రేట్కి అలా ఇచ్చేస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే ఇవి సాఫ్ట్ గా ఉన్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయి. ఎస్ మేడం. ఇంకా ఎండాకాలం పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అంటే ఎక్కువసేపే ఉండాలి ఎట్లయినా కూడా, కానీ బాగున్నాయి. అదే మేడం, అదే దృష్టిలో పెట్టేసుకొని పట్టు శారీ అంటే చాలా వెయిట్ ఉంటుంది, 1/2 kg 1 kg వెయిట్ ఉంటుంది అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు కదా. ఇవాళ ఉండే అంతా చాలా తక్కువ కాస్ట్ ప్లస్ తక్కువ వెయిట్ అలా ఉంటాయి అన్నట్టు. ఈ శారీ చూస్తున్నాం కదా మేడం, అసలు ఇది మేము రియల్గా చెప్తున్నాను, ఇది సేమ్ మేము 22,000కి ప్యూర్లో ఉంది మా దగ్గరనే. ఇదే దాన్ని మేము 2,300కి తయారు చేసాం అనమాట. చూసారా, 22,000 ఎక్కడ, 2,300 ఎక్కడండి. ఎందుకంటే అంటే ఆ కాస్ట్లో కొనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అంత పెట్టలేము మాకు తక్కువలో కావాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అటు వాళ్ళకి ఇవ్వాలి, ఇటు తక్కువ ప్రైస్లో కావాలనుకునే వాళ్ళకి కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా అంత మంచి క్వాలిటీతో ఇవ్వాలి. నిజంగా గ్రేట్ వీవర్స్ అనేసరికి మనం ఏదో ఈ కలర్ నచ్చలేదు, ఆ క్లాత్ అట్లుంది అనుకుంటాం, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉందనేది మనం కూడా ఆలోచించాలి. ఒక్కొక్క కలర్ కానీ మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఏ కలర్స్ నచ్చుతున్నాయి లేడీస్కి, ఏ డిజైన్స్ ఎక్కువ కొంటున్నారు అన్నీ చూసుకునే తయారు చేస్తారండి ఏ చీర అయినా కూడా. పింక్ అండ్ గ్రీన్ 2-3 ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్. ఓన్లీ 2,300 మాత్రమే. షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం. మీకు ఇవే జస్ట్ మీరు చూసేది ఏంటంటే మేడం, కొన్ని ఒక 10% మాత్రమే చూపిస్తున్నాం. మేము వీవర్స్ కదా, షాప్కి వస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. మీరు సరే రాలేకపోయింది అనుకోండి, వీడియో కాల్ చేయండి, వీడియో కాల్లో కూడా మీకు చాలా చూపించేసేస్తాం. ఇలాంటి వెరైటీస్ ఏంటంటే వీడియోలో మనం అన్ని చూపించాలనుకుంటే వీడియో ఒక 1-2 hours అయిపోతుంది అన్నట్టు. అన్ని చూపించలేం కదా వీడియోలో, జస్ట్ సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాం మేము. మీరు షాప్కి వస్తే ఇలాంటివి అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎంత బాగుందో, మీకు బార్డర్ చూపించాలని అంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీకు కూడా అర్థమవుతుందండి. చిన్న బార్డర్ 2 వైపులా సేమ్ ఇచ్చారు. కలర్స్ ఎలా చేస్తున్నారో ఏంటో అసలు అర్థం. పేస్టల్స్ మేడం, కొందరికి ఈ మధ్యలో ఏంటంటే పేస్టల్స్ బాగా ఇష్టపడుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ శారీస్ తయారు చేయించినాము. పేస్టల్స్ కొందరికి ఏంటంటే ఈ మధ్యలో ఎక్కువ నచ్చుతున్నాయి, నైట్ పార్టీస్కి వాటికి పేస్టల్సే తీసుకుంటున్నారు. చాలా బాగా కనబడతాయి కూడా, లైట్ కలర్స్ ఏం బాగుంటాయి అనుకుంటారు కొంతమంది, కానీ అసలు ఆ లుక్కే వేరండి. నైట్ టైం పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కట్టుకున్నా కూడా ఎంత బాగా కనబడుతుంటాయో. ఇది చూడండి, ఇది కూడా ఈక్వల్ బార్డర్తోనే. అంటే చిన్న బార్డర్ వచ్చినప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు కట్టుకోవాలి అనుకున్నా కూడా ఇంకేం ఆలోచించరు అనమాట, హ్యాపీగా కట్టేసుకుంటారు. అంటే ఇవరికి ఏంటంటే మేడం అప్పట్లో అమ్మమ్మలు కట్టినవి నెక్స్ట్ కట్టపోతుండే. ఇప్పుడు ఏంటంటే ఇవే చిన్న బార్డర్ ఎవరు కట్టుకుంటాము అని అనుకునే వాళ్ళు. ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు కూడా కట్టుకుంటున్నారు ఇదే సారీ, ప్లస్ మ్యారీడ్ వాళ్ళు ప్లస్ ఏజ్డ్ వాళ్ళు అందరు కట్టుకునేటట్టు తయారు చేస్తున్నాం అన్నట్టు.
సో అది చాలా అంటే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్, ఎందుకంటే అందరి టేస్ట్కి అనుగుణంగా మీరు చీరలు డిజైన్ చేస్తున్నారు, అందుకని. ఇది కూడా బాగుంది, మంచి కలర్. కొన్నిసార్లు ఇది ఈ కలర్ అని కరెక్ట్గా చెప్పడానికి ఉండదండి, కళ్ళనేతలో కొత్త కొత్త కలర్స్ క్రియేట్ చేస్తుంటారు. ఏంటంటే మేడం వీవర్స్ కదా మేడం, మేము ఏంటంటే కొత్త కొత్త అంటే ప్రయోగాలు చేస్తుండాలి, ఏ కలర్కి ఏది మ్యాచ్ అవుతుంది, ఏంటి ఏది బాగుంటుంది. అవును, అలా చేస్తుంటే ఏంటంటే కొత్త కొత్త కలర్స్ వస్తుంటాయి అన్నట్టు. కానీ మీరు చేసేటప్పుడు ఏది హిట్ అవుతుందో మీకు కూడా తెలియదు. మేము ఒక 20 చేస్తే దాంట్లో ఒక 1-2 హిట్ అవుతాయి మేడం. తర్వాత 1-2 మేము మార్కెట్లో రిలీజ్ చేసేస్తాం. అంతకుముందు లావెండర్ చేసినాం, అది చేసినప్పుడు అలా అనుకోలే అలా అవుతుందని. అది ఒక 2 years వరకు ఆ ట్రెండ్ అలానే బాగా నడిచింది. ఇప్పటికీ నడుస్తుంది, కాకపోతే 2 years మాత్రం పీక్ లో ఉండే. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ పేస్టల్స్ నడుస్తున్నాయి. సో పేస్టల్స్ కూడా మేము ఇలా తయారు చేస్తున్నాము. ఏంటంటే ఎప్పుడు కొత్తదనంగా ఉండాలి, కొత్త ట్రై చేయాలి, అందరు కొత్త కనిపించాలి అన్నట్టు కొత్త కొత్త శారీస్ అన్ని కొత్త కొత్త మోడల్స్ అన్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తుంటాం. సో ఏ మాటకా మాట కానీ చిన్న బార్డర్ తీసుకున్నా పెద్ద బార్డర్ తీసుకున్నా వావ్ అనకుండా ఉండలేము. అలాంటి చీరలు అయితే ఉన్నాయండి. మీరు దూరంగా ఎక్కడో ఉంటే మాత్రం ఒక్క చీర ఒకసారి ఆర్డర్ చేసుకొని చూడండి, మీరే ఇంకా రిపీట్ అవుతారు వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి. ఇంకొక వెరైటీ అండి, ఇప్పుడు మీనాకరీ. ప్రైస్ ఏమన్నా మారుతుందండి ఇది? నో మేడం, ఇది కూడా సేమ్ 2300 మాత్రమే మేడం. ఏంటంటే వేరే షాప్ వాళ్ళు ఏంటంటే మోడల్ మారింది, బార్డర్ పెద్దగా అయింది, ప్లస్ కలర్ బాగుంది, ఇలాంటి వాటికి ప్రైజెస్ చేంజ్ అవుతుంటాయి. పెద్ద బార్డర్ వస్తే 200 ఎక్కువ పెట్టడము, కలంకారీ డిజైన్ ఎక్కువ వస్తే ఇంకో 200 ఎక్కువ పెట్టడం, ఇలాంటివన్నీ షాప్ వాళ్ళు చేస్తుంటారు. మనం వీవర్స్ కదా మేడం, మనం అలా చేయమన్నట్టు. ఏ శారీ తీసుకున్నా ఎలాంటి తీసుకున్నా మనకి ఒకటే ఫిక్స్ ప్రైస్ అన్నట్టు 2300 మాత్రమే. ఇదేంటి ఇంత బాగుంది చీర? ఎస్ మేడం, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది వీవింగ్ చేసేటప్పుడు మేము అనుకున్నాం ఇది చాలా సేల్ అవుతుంది. ఒకసారి టర్న్ చేసి చూపించారా కొద్దిగా చూద్దాం. బాగుంది చాలా. జస్ట్ ఇది నిన్ననే మేడం, నిన్ననే వీవ్ అయ్యి వచ్చింది మన షాప్ లోకి. ఏదైనా వంట చేస్తుంటే వేడి వేడిగా బజ్జీలో పకోడీలో తీసి పక్కన పెట్టినవంటారు కదా, మీరు నిన్ననే వచ్చింది అంటే ఇట్లా మగ్గాల నుంచి ఇప్పుడే వచ్చింది అన్నట్టు. ఎవరైతే తీసుకుంటారో ఈ మోడల్ ఏంటంటే ఇంత మార్కెట్ లో లేదు. ఫస్ట్ టైం మనం ఏంటంటే వీవర్స్ కొట్టి ఫస్ట్ టైం మనమే ఇంట్రొడ్యూస్ చేస్తాం. కానీ అదే ప్రైస్ కి ఇస్తున్నారు. అదే ప్రైస్ విషయంలో అంతే మేడం. ఏంటంటే మేము మాకు ఎక్కువ అత్యాశ ఉండదు, తినాలి అట్లా బాగా సంపాదించాలి అట్లా ఉండదు. మనం ఏంటంటే ఒకటే ప్రైస్ పెట్టేసుకుంటాం. నిజంగా ఎక్కడ వీవర్ ని చూసినా కూడా అట్లా అనొద్దు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళలాగే అట్లనే ఉంటారు. వాళ్ళ పరిస్థితులు అయితే మారట్లేదు. మళ్ళీ మీడియేటర్స్ ఉంటారు, తర్వాత షాప్లో వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది. సో మనం డెఫినెట్గా వీవర్కి సపోర్ట్ చేయాలండి. ఇట్లా చూడండి ఎంత బాగుందో, ఇంత మంచి చీరలు మనం పెట్టే ప్రైస్. ఎందుకంటే ఫ్యాన్సీ చీరలు ఇవాళ రేపు కొంటేనే 2500 3000 పెట్టి కొంటూనే ఉంటాం. కానీ ఒక పట్టు చీర, అది కూడా మంచి క్వాలిటీ, మంచి కలర్స్, తక్కువ ప్రైస్. సో మేము వీవింగ్ చేసేటప్పుడు ఒకటే దృష్టిలో పెట్టుకుంటాం మేడం. అంటే మాకు ఎంత ఖర్చు అయింది అదంతా యూజ్ చేసుకొని దాని మీద ఒక 5% అలా పెట్టేసుకొని సేల్ చేస్తాం అన్నట్టు. మాకు ఎక్కువ అంటే పెట్టుకోవాలని అలా ఉండదు. ఏంటంటే మేము చేసేది అంతా ఇదే పని కాబట్టి జస్ట్ ఎక్కువ మీరు రొటేషన్ కావాలనే చూస్తుంటారు. ఎస్ మేడం. సో ఇవి ఈ డిజైన్స్. నెక్స్ట్ మరికొన్ని డిజైన్స్ మేడం, అవి కూడా చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ అండి, అసలు ఆ కలర్ అయితే అదిరిపోయింది. సీ గ్రీన్, మంచి బాటిల్ గ్రీన్ బార్డర్ ఇచ్చారు. అసలు ఈ పళ్ళు కూడా చాలా పెద్దదిగా 1 మీటర్కి పైగా ఉంది. బ్లౌజా? అవునండి, ఒకసారి కట్టు చెంగు చూద్దాం మనము, ఎందుకంటే అడుగుతారు కదా మళ్ళీ. 1/2 మీటర్ ఉంటుందా? అంతే మేడం. జస్ట్ అది కూడా ప్లెయిన్ ఇవ్వకుండా ఇట్లా బూటాలా ఇచ్చారు. ఓకే ఓకే మేడం. ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 30,000-40,000 50,000లో ఉండే ప్యూర్ పట్టు శారీస్ డిజైన్స్ అన్నట్టు. ఇవన్నీ మేమేంటంటే ఇవి కూడా తయారు చేస్తాము ప్యూర్లో. వాటితో పాటు ప్యూర్ ఇప్పుడు అందరూ 30,000-40,000 కొనలేరు కదా మేడం. అవునవును. సో అందుకని చెప్పేసి మనం టర్న్ చేసే చూపించారండి. అంటే పళ్ళు పెద్దది ఉంది కదా, డిజైన్ తెలియట్లే. ఓకే మేడం. మిడిల్ క్లాస్ పీపుల్ని మేము దృష్టిలో పెట్టుకొని ఇవి తక్కువలో చేపిస్తాం. దీని ప్రైస్ మీరు అందాది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మేడం? ఒక్కసారి చెప్పండి మీరు. అయితే 5,000 ఉంటుందని అనుకుంటున్నా. నో మేడం, మీ దగ్గరనే? మా దగ్గరనే 5,000.
అనుకుంటున్నా, అందుకంటే అంత బాగున్నాయి ఇవి. రియల్ ఏంటంటే బయట ఇవి 6,000 7,000 అలా అమ్ముతున్నారు మేడం రియల్ మార్కెట్లో. కాకపోతే మనం ఏంటంటే వీవర్స్ కాబట్టి జస్ట్ మార్కెట్లో ఈ మధ్య అంటే ఇట్లాంటి చీరలు అంటే ఆన్లైన్ లోనే చూసిన 10,000కి 2 చీరలని, అవును, బై 1 get 1 అని చెప్పేసి అలా అమ్ముతున్నారు. మనం ఏంటంటే మనం అలాంటివి అన్ని చెయ్యొచ్చు. కాకపోతే వీవర్స్ కదా మేడం, మాకేంటంటే అలా ఫస్ట్ ఆ మాటలు అవన్నీ రావు మేడం మాకు. ఫస్ట్ ఇది ఒక్కసారి టర్న్ చేయరా. ఇంకోటి ఏంటంటే మేడం, మేము వీవింగ్ చేస్తాం కదా మేడం, అప్పుడు వీవింగ్ చేసేటప్పుడు మేము శబదం తీసుకుంటాం మేము. ఓకే, ఏంటంటే మనకు శారీ రెడీ అవుతుంది మేడం, రెడీ అయిన తర్వాత ఎంత ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 100 రూపీస్ ఖర్చు అయింది అనుకో మేడం, దాని మీద 105 రూపీస్ లాస్ట్ 110 రూపీస్ కంటే ఎక్కువ తీసుకోవద్దు అన్నట్టు. అంటే 10% కంటే ఎక్కువ తీసుకోవద్దు అన్నట్టు. జెన్యున్ గా మా దాంట్లో శబదం ఉంటది అన్నట్టు. జస్ట్ ఓన్లీ 10% తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దని. అందుకని చెప్పేసి మేము ఈ ప్రైజెస్ ఇంత తక్కువకి ఇవ్వగలుగుతున్నాము. ఈ ప్రైస్ చెప్పలేదండి మీరు. చెప్తున్నాను మేడం, దీని ప్రైస్ వచ్చేసి 2,800 మాత్రమే మేడం. 2,800 అంతే అంటారా, ఏమైనా మర్చిపోయారా ఏంటి? అంతేనా మేడం, 2,800 మాత్రమే. 2,800 మేము అమ్మాలనుకుంటే అమ్మొచ్చు మేడం. ఎందుకంటే నాకు నేను ఇందాక 5,000 అన్నా, మీరు అట్లీస్ట్ 4,000 3,500 ఉంటదేమో మీరు మీ ప్రైస్ అనుకున్నా, కానీ ఈ ప్రైస్ అని నేను అసలు కొంచెం కూడా ఊహించలేదు. నేను మాటల్లో ఈ డిజైన్ గురించి చెప్పాలనుకున్నాండి, ఎందుకంటే ఒకసారి చెప్దాము. ఎంత కొత్తగా ఉంది అసలు. బూటా డిజైన్ కాదు, బ్రొకేడ్ అట్లా కాదు, ఈక్వల్ గా బార్డర్ ఇచ్చారు, ప్లస్ కలర్స్ ఇచ్చారు ఈ డిజైన్ లో. మెయిన్ గా చూస్తే అసలు లోపల వైపు కూడా ఒకసారి చూపిద్దాం. లోపల వైపు ఏం థ్రెడ్స్ అని తట్టుకున్నట్లేదు, బాగుంది. నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే, మీరు ఇప్పుడు సెమీ చూస్తున్నారు కదా, మీకు దీనిలో ప్యూర్ కూడా అరేంజ్ చేసి పెడతాను. ప్యూర్ ఒకటి, మనం సెమీ ఒకటి, ఇలా చూసుకుంటట్టు పెడతాను. మీకు అప్పుడు తెలుస్తుంది అసలు ఏంటి డిజైన్ ఇంత కాస్ట్లీయా, ఇంత ఉంటుందా అని చెప్పేసి. బాగుంది కలర్ కూడా, కనకాంబరం లైట్ ఆరెంజ్. ఈ మధ్య ఆరెంజ్ బాగా వస్తున్నాయి, తీసుకుంటున్నారు కూడా. ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ ట్రెండ్ లోకి వస్తుంది. లావెండర్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆరెంజ్ ట్రెండ్ లోకి. ఇప్పుడు దీంట్లో కూడా చిన్న బార్డర్ వెరైటీ వచ్చిందండి. ఎస్ మేడం, చిన్న బార్డర్ వచ్చింది, మధ్యలో గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చేసి మంచిగా వీవ్ చేసాము. చిన్న బాక్స్ బూటా, దాంట్లో ఎలిఫెంట్ ఒకటి, పికాక్ ఒకటి. అవును మేడం, 2 వస్తుంటాయి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మేడం. నెక్స్ట్ ఎల్లో కలర్, ఇది కూడా చాలా బాగుంది మేడం. అంటే పెళ్ళిళ్ళకు రెగ్యులర్గా ప్లెయిన్ కట్టకుండా ఇలాంటి కడితే ఏంటంటే మేడం కొత్తగా కనిపిస్తారు అన్నట్టు పెళ్లి కూతుర్లు. అందుకని చెప్పేసి ఈ బాక్స్ బూటీ టైప్ పెట్టేసినాం మేము. బాక్స్ బూటీ కలిపి ప్లెయిన్ ఇవ్వకుండా దాంట్లో మళ్ళీ ఒకటి ఎలిఫెంట్ ఒకటి ప్లస్ పికాక్ ఒకటి, దాని చుట్టూ మళ్ళీ బార్డర్ అలా ఇవ్వడం చేసినాం మేడం. ఇది ఒక రియల్ చెప్తున్నా, ఈ శారీ చూస్తున్నారు కదా మీరు, సెలబ్రిటీ. మేము ఒక బొటిక్లో ఇచ్చినాం ఈ శారీ, బంజారీస్లో. ఆ బొటిక్ వాళ్ళు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో 15,000కి సేల్ చేసినారు. సెమీ అంటే సెమీ ప్యూర్ అని గుర్తుపట్టడం రాదు మేడం అసలు. ప్యూర్ అని చెప్తే తప్ప వీటిని గుర్తుపట్టలేం, అలాంటి శారీస్. అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు మనము దానికి తగ్గట్టే రేట్ అనేది ఆలోచిస్తాం. అంతే మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇదే శారీని తీసుకెళ్ళి బంజారా జూబ్లీ హిల్స్ ఆ షాప్స్లలో పెట్టామనుకో, లైటింగ్లో పెడితే వాటిని గుర్తుపట్టలేం మనం. సెమియా ఏంటి ప్యూర్ అని కూడా గుర్తుపట్టలేం. ప్రైస్ కూడా ఎంత చెప్తే అంత తీసేసుకుంటారు. ప్లస్ ఆ ఏరియా తగ్గట్టు ఏంటంటే మేడం ప్రైజెస్ ఎక్కువ పెడితేనే తీసుకుంటారు. మనం తక్కువ పెట్టాం అనుకోండి, చీప్ క్వాలిటీ అనుకుంటారు. సో మేము ఏంటంటే అలా డిజైన్ తయారు చేసి మనం ఎంత ప్రైస్ ఇవ్వాలో అంతనే ఇస్తాం, ఎక్కువ తీసుకో. ఇంకా సేల్ చేసుకునే వాళ్ళు వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఇంకా అంటే వాళ్ళని మనం కాదని అనలేము. అవును. ఏంటంటే మేడం వాళ్ళని కూడా ఎందుకు అర్థం చేసుకుంటాం మేడం, వాళ్ళకి ఏరియా రెంట్స్ కానీ, షాప్ రెంట్స్ కానీ, వర్కర్స్ కానీ, పవర్ బిల్ కానీ వాళ్ళకు కూడా అలా ఉంటాయి. సో వాళ్ళు అలా చార్జెస్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ. మనం ఏంటంటే లావెండర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఏమన్నా ఉందండి చీర. చూస్తున్నాం మేడం, ఒక్కొక్క డిజైన్ వస్తుంది. అంటే ఒక 2 వెరైటీస్ లో మాత్రమే కలర్స్ చూసాము, మిగతా అయితే అన్ని ఒక్కొక్కటి. ఇవంటే ఏంటంటే మేము ట్రయల్స్ అన్నట్టు. దీంట్లో ఇప్పుడు ఏ డిజైన్ బాగా హిట్ అయింది అనుకో, దాంట్లో మళ్ళీ కలర్స్ కూడా తీసుకొస్తాం. ఓకే. చాలా మంది అంటుంటారు ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువ కలర్స్ నచ్చవు, ఈ కలర్ ఉంటే ఆ కలర్ కావాలి, అట్లా ఎన్నో ఆలోచిస్తారు అనుకుంటాం. కానీ నిజంగా వీవర్ ఆలోచిస్తారు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆడవాళ్ళది ఏముంది, ఇది రెడీ అయిన చీరని ఇది ఇట్లా ఉంది అది అట్లా ఉంది అంటాం, కానీ ఒక వీవర్ ఆలోచిస్తారు ఫస్ట్ అక్కడ.
ఎస్ మేడం, వీవర్ ఏం చేస్తారంటే ఫస్ట్ కలర్స్ చూస్తుంటారు, మ్యాచింగ్ చూసేసి ఏదైతే నప్పుతుందో బట్ అన్ని ఫస్ట్ వాళ్ళు చూసేసుకొని తర్వాత చేస్తుంటారు. డిజైన్ వచ్చిన తర్వాత ఏ డిజైన్ ఏ కలర్ అయితే నప్పుతుంది, ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి అన్ని చూసుకొని వ్యూ చేస్తారు అన్నట్టు. ఏంటంటే ఇవి పడితే అవి చేయడానికి కూడా రాదు కదా మేడం. ఇది చూడండి, ఒక్కసారి ఆ పైన కడీ బార్డర్ చూపించారా, అంటే ప్యూర్లో చూసినట్టుగానే ఆ షైన్, అంటే ఆ సాఫ్ట్గా ఉండడము అట్లా అట్లా అనిపిస్తుంది. అందుకనే ఇట్లా క్లియర్గా ఒకసారి చూపిద్దాము అని చెప్పి. ప్రతి సారిలో ఒక కొత్తదనం ఉంటుంది మేడం. ఎక్కడ ఈ డిజైన్స్ ఇన్ని చూస్తున్నాం కదండి మార్కెట్లో, అరే ఈ డిజైన్ చూసామే అన్నట్టు అస్సలు అనిపించలేదు నాకు. ఎందుకంటే రోజు ఇన్ని వీడియోస్ చేస్తాము, నాకే అనిపించలేదు. ఒకసారి మీరు కూడా చెప్పండి మీకు డిజైన్స్ కొత్తగా అనిపించాయా లేదా అని చెప్పి. చూడండి మేడం, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన కస్టమర్స్ ఉంటారు, వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా డిజైన్ కావాలన్నా కానీ మనము చేపించవచ్చు అన్నట్టు. ఎందుకంటే మనం వ్యూవర్స్ కదా, వాళ్ళకి ఇప్పుడు ఏదైనా థాట్ ఉంది ఇలా చేస్తే బాగుంటుంది, కామెంట్ సెక్షన్లో వాళ్ళని మాకు ఇలా చేయించండి అని చెప్పి చెప్పమనండి. మనం నెక్స్ట్ వీడియో వరకు చేయించడానికి ట్రై చేద్దాం. ఓకే ఓకే. సో చూస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఏంటి. ఇక్కడ నుంచి కొన్నా కూడా మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే ఇంకో నలుగురికి యూజ్ అవుతుందండి. తక్కువ ప్రైస్లో మంచి చీరలు తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా మన ఫ్రెండ్స్కో ఇంకా రిలేటివ్స్కో అట్లా షేర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి సేమ్ 2800 మాత్రమే మేడం. ఒక డిజైన్ చీర, అసలు మొత్తం నెమల్లే వచ్చాయి ఈ చీరలో. అయితే బాగుందండి ఈ చీర. మేడం ఈ చీరకు ప్రత్యేకత ఉంది మేడం. చెప్పండి. ఈ చీర ఏంటంటే స్వతహాగా నా చేతులతో వేసాను మేడం. ఈ చీర వచ్చేసి ఈ చీర నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు మన దగ్గర ఎవరైతే పర్చేస్ చేస్తారో, మంచి కామెంట్ పెడతారో వాళ్ళకు మనం గివ్ అవే లాగా ఈ శారీ ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మేడం. ఓహో, అందుకని చూపిస్తున్నారా? ఫస్ట్ ఏంటంటే నేను నేసినాను, తర్వాత ఇదేంటంటే అలా గుర్తుగా ఉండాలి ఎవరి దగ్గర నన్న, అట్లా సేల్ చేయొద్దు అని చెప్పేసి దీన్ని గివ్ అవే లాగా ఎవరన్నా మంచి మా అక్క చెల్లెలకి ఎవరికైనా ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. మీ ఆలోచన అయితే చాలా బాగుంది. ఎందుకంటే మీరు ఇచ్చేవే తక్కువ ధరలు, అంతేకాకుండా అంటే అందరి సపోర్ట్ కావాలి అని చెప్పేసి. నాకు తెలిసి మీ షాప్ నుంచి ఇది నేను చేసే సెకండ్ వీడియో. అవును మేడం. మీ పేరు అడగలేదు, నేను అప్పుడు అడగలేదు, ఇప్పుడైనా అడిగితే కొంచెం అందరికి తెలుస్తుంది కదా. మేడం నా పేరు వచ్చేసి ఆంజనేయులు మేడం. ఆంజనేయులు గారు, నేను ఈ ఫీల్డ్లో లాస్ట్ 25 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఓకే. ఇది వీవింగ్ నాకు ఇంకో తెలియదు మేడం, నాకు వీవింగ్ మాత్రమే తెలుసు. వీవింగ్ చేయడము, అందరికి సప్లై చేయడం, ఇలా చేయడం మాత్రమే తెలుసు. ఇంకొకటి అడగడం మర్చిపోయాను, మనము అడ్రస్ చెప్పలేదు. నేను రాక్ టౌన్ కాలనీ మేడం, ఇది వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి అల్కాపురి ఉప్పల్ రూట్ లో రైట్ సైడ్ మనకు రాక్ టౌన్ కాలనీ, పోలీస్ స్టేషన్ ఉండే వెనక. ఎస్ మేడం, దాని బ్యాక్ సైడ్ వస్తుంది. దాని బ్యాక్ సైడే రాక్ టౌన్ కాలనీ, రోడ్ నెంబర్ 2. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఊర్లోనే ఉన్నారు కానీ ఈ మధ్యనే. ఎస్ మేడం, సప్లై చేయడానికి కానీ ఇక్కడ ఒకటి మనం ఏంటంటే తీసుకున్నాము, ఒక ఇల్లు తీసుకొని అక్కడ నుంచి సప్లై చేస్తున్నాము. ఓకే, అంటే మనం చీరలు చూపిస్తూ మాట్లాడదాం, ఎందుకంటే ఒకే చీరను ఎక్కువసేపు చూడలేరు కాబట్టి. ఎస్ మేడం, ఇది మనకి గివ్ అవే ఇస్తారు మా వాళ్ళకి, మా సబ్స్క్రైబర్స్ కి. మీ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే, ఎవరైతే మంచి కామెంట్ ఎవరు పెడతారో వాళ్ళకి. సో చూడండి, మన ఫాలోవర్స్ మంచి చీర గిఫ్ట్ గా వస్తుంది. ఇవేంటండి ఇప్పుడు గద్వాల్? ఎస్ మేడం, గద్వాల్ శారీస్ మేడం. గద్వాల్ శారీస్ కూడా మేము ఓన్గా చేస్తాము. గద్వాల్ శారీస్లో చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మేడం మా దగ్గర. ఇప్పుడు వేరే ఎక్కడ చూసినా కానీ ఒక 1-2 మోడల్స్ ఉంటాయి, మా దగ్గర ఒక 10 మోడల్స్ దాకా ఉంటాయి. ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం, పళ్ళు కూడా ఇలా బాగా వచ్చింది మేడం. అది కట్టు చెంగు చూపించారా? ఎందుకంటే ఎండ్ వరకు ఉంది అది. ఎస్ మేడం, కట్టు చెంగు ఎండ్ వరకు ఉంటుంది మేడం. కొన్నిట్లలో కొంచెం పావు మీటర్ లా ఉంటుంది, మా దగ్గర మాత్రం ఎండ్ వరకు ఉంటుంది మ్యాక్స్. మెయిన్ అదే దృష్టిలో పెట్టుకుని చీర తీసుకొస్తే ఏంటంటే కొందరు వ్యూవర్స్ ఏం చేస్తారంటే కట్టు చెంగు ఎక్కువ చూపిస్తే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మార్జిన్ ఉంటుంది అన్నట్టు, ఎక్కువ ఖర్చు తగ్గుతుంది. సో అలా చేస్తుంటారు, కాబట్టి మేము అలా చేయం మేడం. ఏదన్నా జెన్యున్గా చేస్తాము, జెన్యున్గా తీసుకుంటాము, జెన్యున్గా ఇస్తాము. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీవర్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఆంజనేయులు గారు. మీరు ఇట్లాంటి చీరలు అంటే ఇంకా ఎక్కువ డిజైన్స్ మా వాళ్ళ కోసం ఇస్తూ ఉండాలి. మంచి ప్రైస్లో మంచి క్వాలిటీతో మా వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కంపల్సరీ మేడం, మా పనే అది. కాబట్టి మేము ఏంటంటే ఎప్పుడు మేము అంటే వృత్తి నేర్చుకున్నప్పటి నుంచి మా తుది శ్వాస వరకు ఇదే పని మీద ఉంటాం.
ఇదే పని చేస్తూ ఇలానే మనల్ని మీరు ఆదరిస్తూ ఉండాలి. ఆదరిస్తూ ఉంటే మేము ఏంటంటే ఇలాంటివి ఇంకా తేగలుగుతాం అన్నట్టు. సో మన చేతుల్లోనే ఉంటుందండి. వీవర్ని ఆదరిస్తే ఎప్పుడైనా కూడా మనందరికీ మంచి చీరలు వస్తాయి, మంచి క్వాలిటీ కట్టుకుంటాము. ఎక్కడెక్కడో వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము. మన కళని, మన నేతన్నల్ని మనం ఆదరించాలి. ఇందులో ఇప్పుడు డిజైన్స్ ఇదొక డిజైన్ కదండి. ఇది వచ్చి స్ట్రైట్ లైన్స్ మ్యాంగో బూటీ మీద వచ్చింది. బార్డర్ అన్నిటికీ కామన్ తీసుకున్నారు కానీ అన్నిటికీ సెట్ అయింది. ఏంటంటే ప్రైస్ నేను అడగలేదు కదా. ప్రైస్ 1950. ఎస్ మేడం, 1950. ఓకే, 1950 రూపీస్ అండి. మార్కెట్లో ఇది 25 సేల్ చేస్తున్నారు కదా. ఎస్ మేడం, 25. మేము కూడా మార్కెట్లో 1950కే సేల్ చేస్తాం. వాళ్ళు మార్జిన్ పెట్టుకుని అలా సేల్ చేస్తుంటారు. అంటే కొన్ని షాపుల్లో బూటా వస్తే ఒక ప్రైస్ ఉంది. అవును మేడం. చెక్స్ వస్తే ఒక ప్రైస్ ఉంది. ఇంకా కొంచెం కలర్ మంచిగా ఉంటే ప్రైస్ కూడా అది కూడా చేంజ్ చేస్తుంటారు మేడం. అంతేలేండి, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లా చేంజ్ చేస్తుంటారు. కాకపోతే మన అలా ఉండదు మేడం. ఏది తీసుకున్నా కానీ, ఏ బూటా తీసుకున్నా, ఏ కలర్ తీసుకున్నా 1950 మాత్రమే. మంచి కలర్ ఉంది, పెద్ద బార్డర్ ఉంది, అట్లా ఏముండదు మేడం. అన్ని సేమ్ అంతే మేడం, సేమ్ ప్రైస్. ఇంకొకటి అడగాలనుకున్నాను, చెప్పండి మేడం. ఇప్పుడు మన సెకండ్ వీడియో ఇక్కడ నుంచి చాలా మంది ఇంతకు ముందు షాప్ కి రాలేదు అనుకుంటా, ఇప్పుడు వస్తారు. కొంతమందికి ఏముంటదంటే వీళ్ళు ఆన్లైన్ లో ఒక ప్రైస్ చెప్తారు, మేము అంత దూరం నుంచి షాప్కి వచ్చిన తర్వాత ఇంకొక ప్రైస్ చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటారు. అట్లా మళ్ళీ మన దగ్గర అలా అసలు ఉండదు మేడం. మేము ఏంటంటే ఒకటే ప్రైస్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో వచ్చినా ఆఫ్లైన్లో వచ్చినా, మీ షాప్ ఇప్పుడు మీరు రీసేలర్స్ అనుకోండి, మీకు కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది. వాళ్ళకో ప్రైజ్, మీకో ప్రైజ్, అలాంటి వేరియేషన్స్ అసలు ఉండవు మేడం. ఒకటే ప్రైస్ 1950 అంటే 1950. జస్ట్ మీరు వీడియో తీసుకొస్తారేమో దాంట్లో స్క్రీన్ షాట్ చూపించండి, వీడియో ఓపెన్ చేసి చూపించండి, 1950కి తీసుకెళ్ళండి. మళ్ళీ మీరు వచ్చినతో కూడా బార్గెనింగ్ చేయొద్దు మేడం, ఎందుకంటే మేము చాలా లీస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం. ఇంతకంటే తక్కువ ఇస్తే ఏంటంటే మేము మైనస్లోకి వెళ్ళిపోతాం, అప్పుల్లోకి వెళ్ళిపోతాం. సో మీరు ఒకటే అనుకోవాలి. అంటే 1950 బెస్ట్ ప్రైస్. ఏంటంటే మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేయండి. నవేడేస్ వీడియోస్ అందరు చేస్తున్నారు, అన్ని ఛానల్స్లో చూస్తున్నాము, షాప్ వాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు. అవన్నీ ఓపెన్ చేసి చూసుకోండి ఒకసారి, ఇన్స్టాలో కానీ అన్నిట్లో చూసి ఈ ప్రైస్ కంపేర్ చేసి తర్వాత మా దగ్గర తీసుకోండి. సో మీరైతే చాలా బాగా మాట్లాడుతున్నారు, మీరు మంచి బాగా చదువుకున్న వాళ్ళ కనబడుతున్నారు. ఎస్ మేడం, నేను చదివినాను మేడం, డిగ్రీ చదువుకున్నాను మేడం. చదువుకున్న తర్వాత ఏంటంటే ఈ కుల వృత్తి ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలి, మా ఫాదర్స్తో ఎండ్ కావద్దని చెప్పేసి దాన్ని నేను మళ్ళీ ఇలా చేస్తున్నాను. చదువుకున్నప్పటి నుంచి చేస్తున్నాను మేడం ఇది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫుల్ టైం, అప్పుడు పార్ట్ టైం చేసుకుంటూ చదువుకుంటుంటే చేస్తుండే, మా నాన్న హెల్ప్ చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే మా నాన్న బిజినెస్ లోనే ఉన్నారు. ఇప్పుడు మా నాన్నకు రిటైర్డ్ అయింది మేడం. ఇప్పుడు అతన్ని ఇంట్లో పెట్టేసి నేను ఆ బిజినెస్ ఇప్పుడు నేను మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారు. ఎస్ మేడం. సో అంటే మీలాంటి వాళ్ళు ఇంకా అంటే ఈ ఇట్లా కుల వృత్తి కదా మీది. ఎస్ మేడం. ఇట్లా వచ్చినప్పుడు ఇంకా మంచి డిజైన్స్. ఎస్ మేడం. ఇప్పుడు ఏంటంటే మాది యంగ్ జనరేషన్ కదా మేడం, అంటే కస్టమర్కి ఏం కావాలి, ఏం ఇవ్వాలి అని చెప్పి మాకు ఇంకా కొంచెం ఎక్కువ, అంటే నాన్న వాళ్ళకి తెలిసినంత ఎక్స్పీరియన్స్ కాదు కానీ వాళ్ళు ఏంటంటే కలర్స్ లో కొంచెం వాళ్ళ టేస్ట్ మా టేస్ట్ వేరే. ఈ జనరేషన్ వాళ్ళకి ఎలాంటి టేస్ట్ కావాలనేది మేము గుర్తించి అలా ఇప్పుడు ఈ కలర్స్ చూడండి మేడం, ఒక్కొక్క కలర్ అసలు మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండరు. ఇప్పుడు లావెండర్ వైట్ ప్లస్ పింక్ చూడలేదు. అంటే ఇది ఏంటంటే మేము ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా బాగుంటుంది అని చెప్పేసి థింక్ చేసిన ఇవన్నీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ. ఒక డిజైన్ ఉంది, ఇంకో డిజైన్ కాకుండా ఇప్పుడు కొందరు చెక్స్లోనే వస్తారు, కొందరు స్ట్రైప్స్లోనే వస్తారు. ఇప్పుడు దీన్నే మనము ప్లెయిన్గా తీసుకొచ్చినాం, ఇప్పుడు మళ్ళీ దీన్నే స్ట్రైప్స్లో తీసుకొచ్చినాం. అంటే ఒక్కొక్కరికి ఓ టైప్ నచ్చుతుంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టేసుకొని మనం ఇన్ని డిజైన్స్ కానీ ఇన్ని వేరియేషన్స్ కానీ తీసుకురావడం జరిగింది. అట్లా అని చెప్పేసి మనం ప్రైజెస్ కూడా ఏం కాదు, మనం స్ట్రైప్స్ వచ్చినా కానీ 1950, స్ట్రైప్స్ రాకున్నా 1950, ఒకటే ప్రైస్ మెయింటైన్ చేస్తాం. అంటే మొత్తానికి బేసిక్ గా క్లాత్ ఒకటే, డిజైన్స్ వేరు మేడం. ఎందుకంటే ఇప్పుడు మన వీడియో పెడితే దాన్ని కొన్ని వందల మంది, వేల మంది చూస్తుంటారు, కొన్నిసార్లు లక్షల మంది కూడా చూస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే మేడం దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ తగ్గట్టు మనం తయారు చేయాలని చెప్పేసి వీడియోలు కూడా డిఫరెంట్ పెడితే దాంట్లో ఎవరికి నచ్చింది వాళ్ళు పిక్ చేసేసుకుంటారు. అంటే కొన్నిసార్లు అంటే వీవర్స్ కూడా చెప్తారులేండి, బూటా అంటే కొంచెం ఎక్కువ వీవింగ్ ఉంటే మనకి జరీ ఎక్కువ పడుతుంది, అందువల్ల ప్రైస్ పెరుగుతుంది అని చెప్పి, మీ దగ్గర మాత్రం అట్లా అనిపించింది? అలా ఉండదు మేడం. చూడండి మేడం, ప్రతి శారీలో ఒక కొత్తదనం, కలర్స్ కూడా చూడండి మీరు కంపేర్ చేస్తే ప్రతిసారి చూడగానే తీసుకోవాలి, ఒకసారి ట్రై చేయాలి అన్నట్టుంటాయి శారీస్ ప్రతి ఒక్కటి.
నిజంగా ఎందుకంటే గద్వాల్లో జనరల్గా మార్కెట్లో చూస్తున్నాం, కాకపోతే మీరు ఇచ్చే ప్రైస్ ఎవరు ఇవ్వట్లేదు బయట. ఆ క్వాలిటీ వేరే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ప్రైస్ కొంచెం తగ్గించినా క్వాలిటీ అయితే 100% అది వేరు మేడం. దీంట్లో కూడా ఏంటంటే మేడం పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలా ఉంటుంది మేడం. దీనికి తక్కువలో మనం దీన్ని 1400 1500 కూడా తీసుకురావచ్చు. క్వాలిటీ తక్కువైపోద్ది. క్వాలిటీ తక్కువైపోతే ఏమైతుందంటే ఇప్పుడు ఒక సింగిల్ వాష్ లోనే శారీ ఖరాబ్ అయిపోతుంది. అలా కావద్దు అంటే మినిమం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా ఆ క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా ఉన్నాయా గద్వాల్లో? ఇంకా ఉన్నాయి మేడం. నెక్స్ట్ చూద్దాం. ఇంకా గద్వాల్లోనే ఇంకొన్ని వెరైటీస్ మేడం. ఇవి సింపుల్ గా చిన్న బూటాతో వచ్చాయి. ఎస్ మేడం. బూటాలో కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఒక బూటా ఇష్టపడతారు అని చెప్పేసి ఇప్పుడు రౌండ్ బూటాలో చూపించడము. ఇది వచ్చేసి ఫ్లవర్ టైప్ ఉంటుంది మేడం. ఫ్లవర్ బూటా ఇది వచ్చేసి. దీంట్లో ఈ కలర్ చూడడం ఎంత బాగుంది. రాయల్ ఆరెంజ్ బార్డర్. ఎస్ మేడం, రాయల్ బ్లూ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మేడం. ఇగో రెడ్కి వచ్చేసి గ్రీన్, బ్లాక్. ఇది ట్రెడిషనల్ అంటే ప్యూర్ లో సేమ్ ఉంటుంది కలర్. మేము ఏంటంటే మేడం ఇవన్నీ ప్యూర్ నుంచి తీసుకునేవి మేడం. ప్యూర్లో ఏవైతే వస్తాయో వాటి నుంచే మనం ఇవన్నీ తయారు చేసామన్నమాట. అందుకని చెప్పేసి అసలు గుర్తుపట్టడం కొంచెం కష్టం అని చెప్పి చెప్తున్నాను. వీటిది కూడా సేమ్ ప్రైస్ కదండి? ఎస్ మేడం, 1950 సేమ్ ప్రైస్. ఇంకా ఆన్లైన్ లో మనం తీసుకోవాలనుకుంటే షిప్పింగ్ చార్జెస్ పే చేయాలి, అడిషనల్ గా ఉంటాయి మేడం. ఏంటంటే డిటిడిసి కొరియర్ చేస్తాము. కొరియర్ డిస్పాచ్ కావడానికి అట్లీస్ట్ 1-2 days 2-3 days పడుతుంది. వెయిట్ చేయాలి మేడం. ఇంకా అది ఏరియాని బట్టి ఉంటుంది. లోకల్ అయితే within 1 days లో అట్లా వచ్చేసేస్తుంది. మీరు లోకల్ అనుకోండి, ర్యాపిడో బుక్ చేసుకుంటే సేమ్ డే within 1 hour లో కూడా పంపించమంటే తొందరగా కావాలి అనుకుంటే ర్యాపిడో. కానీ ఆ చార్జెస్ అయితే మనం పే చేయాలి. ఎవరన్నా ఇప్పుడు షాప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మేము సప్లై చేస్తాం మేడం. ఇప్పుడు షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బల్క్ తీసుకుంటారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ చూపించి బుక్ చేసుకున్నా బుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ ఉంటుంది మన దగ్గర. శాంపిల్ తీసుకొస్తాం, వాళ్ళకి ఎన్ని శారీస్ కావాలో వాళ్ళ కలర్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే అట్లా కూడా పంపించేస్తాం మేడం. ఓన్లీ అంటే రీటైల్ కాకుండా హోల్సేల్ కూడా చేస్తాం మేము. కాకపోతే అంత క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది మేడం మాది. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ పెట్టి మళ్ళీ మేము క్రెడిట్స్ ఇవ్వలేము. సో క్యాష్ అండ్ క్యారీలో చాలా లీస్ట్ మార్జిన్కి వేస్తున్నాము. చూసారు కదండి ఎంత బాగున్నాయో. చూడండి మేడం, ఈ కలర్స్ చూస్తుంటే ఎంత మంచి కలర్స్ ఉన్నాయి చూడండి. ఎల్లో, పింక్, గ్రీన్. బార్డర్ బాగా నచ్చింది. ఎస్, ఒక్కొక్క బార్డర్ ఒక్కొక్క టైప్, గ్యాప్ బార్డర్స్, వాటిలో మళ్ళీ బూటీలు ఎంత మంచిగా వచ్చేస్తాయి చూడండి. గ్రీన్. ఇంకో మంచి కలర్ చూపిస్తా మేడం ఇప్పుడు మీకు. ఎల్లో కలర్. ఎల్లోకి రాయల్ బ్లూ వచ్చింది. ఎస్ మేడం, చాలా బాగున్నాయి. అంటే గద్వాల్ చీరలే కదా అనుకున్నా నేను, కానీ ఆ డిజైన్స్ చూస్తూ ఉంటే మాత్రం ఎంత బాగున్నాయి ఏంటి అని అనిపిస్తుంది. ఏంటంటే వ్యూవర్స్ కదా మేడం, మేము ఒక్కొక్క టైప్ డిజైన్ అలా చేస్తుంటాం మేడం. ఇక ఏంటంటే వీడియో ఇప్పటికి చాలా లెంత్ అయిపోయింది మేడం, ఇక్కడితో క్లోజ్ చేస్తాము. ఇంకొకసారి క్లోజ్ చేసే ముందు ఏంటంటే మేడం, మేము వచ్చేసి వ్యూవర్స్ అది ఒకటి గుర్తుపెట్టుకున్నాం, అందుకని ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము. దీంట్లో మళ్ళీ నెగోషియబుల్ అలా ఉండదు మేడం. మళ్ళీ మీ షాప్కి వచ్చి ఆన్లైన్లో కూడా 50 రూపీస్ తగ్గించండి, 100 రూపీస్ తగ్గించడం మాతో కాదు. ఇంకోటి, ఎవరైతే వీడియో చూసి మంచిగా కామెంట్ పెట్టి వాళ్ళకి మంచి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకు ఒకటి గివ్ అవే శారీ చూపిస్తాం కదా మేడం మీ తరపు నుంచి. ఎస్ మేడం, గివ్ అవే శారీ మనం నెక్స్ట్ వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో అప్పుడు కామెంట్స్ ఎవరైతే బాగున్నాయో, ఎవరైతే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉన్నాయో వాళ్ళకు మంచి కొన్న వాళ్ళైనా లేకపోతే మంచి కామెంట్ రాసిన వాళ్ళకైనా సరే ఆ గివ్ అవేని మనం నెక్స్ట్ వీడియోలో మనం తీద్దాం మేడం. అంటే గివ్ అవే కోసమే మీరు కామెంట్ చేయాలని కాదండి, వీడియో చూడండి, అసలు ఏమనిపించింది, ఎట్లా అనిపించింది, ప్రైజెస్ రీజనబుల్ గా ఉన్నాయా లేదా, అసలు కొన్న వాళ్ళైతే ఇంకా మంచిగా ఇవ్వచ్చు, క్వాలిటీ ఏంటి అని వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా మేడం, ఫ్యాబ్రిక్ వాళ్ళు ఇంకా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సో ప్లీజ్ మేడం, మీ సపోర్ట్, మీ ఆదరణ మాకు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు అండ్ మంచి కలెక్షన్ కూడా చూపించారు. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.